ప్రైజ్ అందరికీ దేవుని నామములో వందనాలు. మరి ప్రశ్నలు అడగమన్నారు, మరి ఎవరు రాలేదు. కానీ ఒక చదువుకు వచ్చిన వాళ్ళని మనం డిసప్పాయింట్ చేయకూడదు కాబట్టి ఒక 10 ప్రశ్నలు త్వరగా అడుగుతాను. చదువుకు వచ్చిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సమాధానం చెప్పారు. ఆదికాండము ఏ అధ్యాయాలు చెప్పాను? 24, 25, 26. రిబ్కా ఏ పట్టణంలో ఉంది? నాఫోరు. యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, బయట నిలవనేలా లోపలికి రమ్ము అని ఎవరు అన్నారు? ఎవరు ఆయన ఎవరు? పేరు ముందు చదువుకున్నారు. ఎలియాజరు. అబ్రహాము ఏ దేశపు కుమార్తెలను ఇస్సాకుకు పెళ్లి చేయొద్దన్నాడు? నాని. రిబ్కా తండ్రి ఎవరు? బెతూయేలు. ఆకాష్. ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేము అవునని కానీ కాదని కానీ చెప్పము అని ఎవరన్నారు? పేరు లాబాను. రిబ్కాను ఎన్ని రోజులు మా దగ్గర ఉంచమని లాబాను అడిగాడు? 10 రోజులు. కెతురా నుండి వచ్చిన ఒక వంశం పేరు, అంటే ఒక జనం, జిమ్రాను. మిద్యానీయులు, జిమ్రాను. ఇష్మాయేలు ఎంతమంది రాజులను కన్నాడు? ఏశావు భార్య పేరు? బాసేమతు. షేబా అనే పేరుకి అర్థం? ప్రమాణం. చక్కగా ఈసారి సమాధానాలు ఇచ్చారు. మిగిలిన 2 యవ్వనస్తులు గమ్ముకున్నారు. మమత కానీ భాగ్య కానీ ఏ ఆన్సర్ చెప్పలేదు. చదవాలి. దేవుని వాక్యం చదువుకోవడం వల్ల మనకి కొంచెం జ్ఞానం వస్తుంది. మరి చదువుకున్న బిడ్డలు చక్కగా సమాధానం ఈసారి చెప్పారు. మరి ఈరోజైతే మనం దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. ప్రతిసారి పాస్టర్ గారు మనకు ఒక ప్రశ్న వేస్తారు కదా. ప్రతిసారి పాస్టర్ గారు మనం ఎవరని, లేకపోతే మీరెవరు, ప్రతిసారి అడిగే ప్రశ్న. అప్పుడు మనం దానికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక, అంటే తండ్రి పేరు చెప్పాలా, లేకపోతే ఊరి పేరు చెప్పాలంటే, ఇప్పుడు నేను అనుకోండి, నువ్వు ఎవరమ్మా అంటే పలానా మోసెస్ గారు కూతురునని చెప్పాలా, లేకపోతే నేను దిలీప్ భార్యనని చెప్పాలా, లేకపోతే అభిషక్తిని ప్రార్థనా మందిరంలో విశ్వాసనని చెప్పాలా, లేకపోతే నేను ఒక క్రైస్తవురాలని చెప్పాలా? అందరము ఇలా చెప్పుకుంటూ వెళ్తాం. మరి సంఘంలో నీవెవరు? నీవు ఆరాధిస్తున్నటువంటి నీ దేవుని యొక్క మందిరంలో నీ పాత్ర ఏంటి? నీవెవరు అన్నప్పుడు మనం ఏం చెప్తాం? అందరం విశ్వాసులమే. మనందరము విశ్వాసులమే. చర్చిలో ఉన్న అందరూ విశ్వాసులే. ప్రతి ఒక్కరు విశ్వాసులే కదా. చర్చికి వచ్చే వాళ్ళందరూ అవిశ్వాసులు ఉంటారా? దేవుడు నమ్మిన వారు మాత్రమే మందిరానికి వస్తారు. నమ్మని వారు కూడా వస్తారు. అంటే చిన్న బిడ్డలు, వాళ్ళకి తెలియదు మనం వస్తున్నాం కాబట్టి వాళ్ళు వస్తారు. అందరూ ఉంటారు. ఈరోజు 2 వ్యక్తులను మీకు పరిచయం చేస్తాను. ఆఖరాన మరలా ఈ ప్రశ్న అడుగుతాను, మీరెవరు అనే దానికి, లేకపోతే మనం ఎవరు, ఆ ఇతరులు మనం ఎవరమో మనము లాస్ట్లో చూసుకుందాం. యోహాను రాసిన 3వ పత్రిక. ఇది బైబిల్లోనే చిన్న పత్రిక, అన్నిటికంటే చిన్నది. యోహాను రాసిన 3వ పత్రిక నేను చదువుతున్నాను. ఇక్కడ 2 వ్యక్తులు మనకు కనిపిస్తారు. ఆ ఇద్దరిలో ఎవరు అనేది, ఒకరిలో 3 గుణాలు, ఒకరిలో 3 గుణాలు ఈరోజు మనము త్వరగా నేర్చుకుందాము. ఆ ఇద్దరిలో మనం ఎవరనేది ఆఖరాన మనము చూసుకున్నాం. యోహాను రాసిన 3వ పత్రిక. యోహాను ఎవరు రాశారు? యోహాను పత్రిక ఎవరు రాశారు? ఆయనే. పెద్దలైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయినది. ఇక్కడ కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం అయినంత వరకు ఈ మాటలు మనము ఒక్కసారి నెవరేసుకోవాలి. ప్రేమించేటువంటి గాయును, ఎవరంటే ఈ గాయు? దాని ముందే రాశాడు, గాయు అనే పేరుకి ముందు. ఎవరంట? ప్రియుడైన గాయుని. ఒక విశ్వాసి అని చెప్పలేదు, లేకపోతే నా స్నేహితుడైన గాయుకు అని చెప్పలేదు. కానీ నేను ప్రేమించేటువంటి నా ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయినది. మరి ఇట్లాగనే మనం కిందకి కానీ వచ్చినట్లయితే 10వ వచనం కానీ చూసినట్లయితే, వాడు మమ్మును గూర్చి చెడ్డ మాటలు వదలొచ్చు. ఇక్కడ ఏమని సంబోధించారు? వాడు. ఒక దగ్గరేమో ప్రియుడు అని ఉంది, ఇంకొక దగ్గర వాడు అని ఉంది. ఈ ప్రియుడు ఎవరు? ఈ వాడు ఎవరు? ఈ ఇద్దరిలోనే మన ఇద్దరము, లేకపోతే మనము ఎవరు అని ఈరోజు మన వాక్యం అయ్యే లోపల మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం.
ఇక్కడ ఫస్ట్గా మనం చూసినట్లయితే ఈరోజు గాయు గురించి మనము చూసుకుందాం. గాయు ఎవరంట? ఏమని సంబోధించాడు? ఇప్పుడే గాయుని ప్రియుడు అని సంబోధించాడు. ఈ గాయులో ఉన్న లక్షణాలు ఏంటో మనం ఒకసారి చూద్దాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. మొదటి లక్షణం ఏంటంట? ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ చదువుకున్న బిడ్డలు ఏమనుకుంటారు? చక్కగా చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకొని పాస్ అవ్వాలి, తర్వాత ఏంటి వాళ్ళ ప్లాను? మంచి ఉద్యోగం చేసి డబ్బు సంపాదించాలి, ఉన్నతంగా జీవించాలి, అభివృద్ధిలోకి రావాలి. లేదా తల్లిదండ్రులు అయితే ఏమనుకుంటారు? నేను ఆర్థికంగా స్థిరపడాలి, మా బిడ్డల్ని మంచిగా చూసుకోవాలి, ఈ లోకంలో నేను అభివృద్ధి పొందుకోవాలి, ఇలా అనుకుంటారు. పెద్దవాళ్ళైతే అంటే మన తండ్రులకు తల్లులు ఉంటారు కదా, పెద్దవాళ్ళు, గ్రాండ్ పేరెంట్స్, అమ్మమ్మలు, తాతయ్యలు, వాళ్ళు ఏమనుకుంటారు? నా బిడ్డలకి తరతరాలకి ఆస్తిని సమకూర్చాలి, స్థలాలు కొనాలి, పొలాలు కొనాలి, మేము ఈ లోకంలో విస్తరించి అభివృద్ధి పొందాలి, ఇది లోకపరంగా. కానీ గాయుని ఈయన యోహాను గారు ఏమని చెప్తున్నారు? నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. ఒక క్రైస్తవుడిగా మనకి వర్ధిల్లింపు ఉండాలి. కానీ ఎక్కడ? దేవుళ్ళు, ఆత్మలో, ఆత్మీయతలో. ఈ ఆత్మీయతలో నీవు వర్ధిల్లుచున్న కొలది దేవుడు నిన్ను శారీరకంగా కూడా వర్ధిల్లింపజేస్తాడు. హల్లెలూయా. దేవుళ్ళో వర్ధిల్లాలి, ఆత్మలో వర్ధిల్లాలి. గాయు ఆత్మలో చక్కగా వర్ధిల్లుతున్నాడు. కానీ మనం ఎవరమైనా ఆత్మలో వర్ధిల్లు కోసం ఎప్పుడైనా ప్రార్థన చేస్తాము. నేనైనా కానీ మనమైనా కానీ ఈ లోకంలో వర్ధిల్లు కోసం, ఈ లోకంలో మనం వర్ధిల్లాలి, ఈ లోకంలో మనము చక్కగా జీవించాలి, ఉన్నతంగా జీవించాలి, ఈ లోకంలో ఆస్తులు సంపాదించుకోవాలి, నా బిడ్డలు బాగుండాలి, ఈ ప్రకారంగా ఆలోచిస్తాం మనం. కానీ ఆత్మలో వర్ధిల్లాలి. నువ్వు ఎప్పుడైతే ఆత్మలో వర్ధిల్లుతావో, నీ ఆత్మని ఎప్పుడైతే దేవుడి మీద, బండ మీద స్థిరంగా ఉంచుతావో, నువ్వు ఎప్పటికీ కదల్చబడవు. తుఫాన్లు వస్తాయి కదా, ఆస్తులు సంపాదించుకున్నామండి, తుఫాన్లు వచ్చినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు ఏమైపోతాయి? ఇళ్ళన్నీ కూలిపోతాయి. పొలాలు సంపాదించుకున్నాం, వరదలు వస్తే కొట్టుకుపోతాయి. డబ్బులు అంటే ఏమైపోతాయంట? కొట్లలో కూర్చుకున్న డబ్బు కానీ, ధాన్యం కానీ చిమ్మట్లు కొట్టివేస్తాయి. ఎన్నిక లేనివి ఇవన్నీ, అంటే క్షణమాత్రమే, కన్ను మూసి తెరిచే లోపల మాయమైపోయేటివి ఇవన్నీ. కానీ మన ఆత్మలో వర్ధిల్లింపు పట్ల కాదు. దేవుళ్ళను ఎదుగుతున్న కొలది ఆత్మలని వర్ధిల్లుతూనే ఉంటాం. నీ వర్ధిల్లే కొలది నీ బిడ్డలు నిన్ను చూసి వర్ధిల్లుతూ వస్తారు. దేవుళ్ళో వాళ్ళు వర్ధిల్లే కంటే అంతకంటే ఒక తల్లిదండ్రులుగా మనకేం కావాలి? సరైన నడవడిక, మంచి ప్రవర్తన, దేవుళ్ళో వాడబడ్డాం, ఇవి ఉంటే మనం సంతోషంగా ఉంటామా? లేమో. కాబట్టి ఈయనలో మొదటి లక్షణం ఏంటంట? ఆత్మలో వర్ధిల్లుతున్నాడు. నీవు నేను కూడా ఆత్మలో వర్ధిల్లాలి, దేవుణ్ణి అడగాలి, నాకు ఆత్మలో వర్ధిల్లు. పరిశుద్ధాత్ముడు అందరికీ అందుబాటులోనే ఉంటాడు, కానీ అందరికీ దొరకడు. పిలిస్తే పలికే దేవుడే అందరికీ. కానీ నిన్ననే విన్నా కదా, నిజముగా మొరపెట్టే వాళ్ళకి మాత్రమే సమీపంగా ఉంటాడని. అలానే మొరపెట్టే వారిని వదిలేస్తాడా? వదలడు. అందరికీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు రెడీగా ఉన్నాడు, మీ అందరికీ అందుబాటులో ఉండడానికి సిద్ధముగా ఉన్నాడు. కానీ మనమే ఆయన్ని మనము పొందుకోలేకపోతున్నాం. ఎందుకంటే మన ఆత్మలో ఫలింపు లేవు. ఆత్మలో వర్ధిల్లేవాడు దినదినము ఆత్మలో వర్ధిల్లాలి. గాయులాగా ఆ యొక్క సాక్ష్యాన్ని మనము పొందుకోవాలి. మరి ఇంకొక మాట మనం అక్కడే కానీ చూసినట్లయితే, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. హల్లెలూయా. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పిన దేవుణ్ణి నీవు అనుసరించినట్లయితే, నీవు సత్యమును అనుసరించాలి. కుడికి కానీ ఎడమకి కానీ మనము తొలగకూడదు. సత్యాన్ని అనుసరించాలి. సంఘంలో నీవు దేవుణ్ణి అనుసరించాలి, బయట కూడా దేవుణ్ణి అనుసరించాలి, దేవుణ్ణి ఆనుకొని నీవు జీవించాలి. అప్పుడు అట్లాంటి వాళ్ళకి ఏమొస్తుంది? సహోదరుల చేత, అంటే నీ విశ్వాసుల ద్వారానే. కొంతమంది ఉంటారు మందిరంలో ఒక తీరు, ఇంటికి వెళ్తే ఒక తీరు, బొమ్మ బొరుసు, ఒక కాయిన్కి 2 ఉండొచ్చు ఫేసెస్, ఒక నాణ్యానికి 2 ముఖాలు ఉండొచ్చు, కానీ ఒక క్రైస్తవునికి 2 ముఖాలు ఉండకూడదు. నీవు చల్లగానైనా ఉండాలి, లేదా వెచ్చగానైనా ఉండాలి. నులివెచ్చని జీవితాలు ఏ క్రైస్తవుడు ఉండకూడదు. సాక్ష్యం పొందుకునే జీవితం నీకు ఉండాలి. ఎక్కడైనా నీవు పాస్టర్ గారు, ఎక్కడైనా పాస్టర్ అయినా, చర్చిలోనే పాస్టరా? బయటకు వెళ్ళినా కూడా ఆయన పాస్టర్ గారు అంటారా? పేరు పెట్టి పిలుచుకుంటారా? మా చర్చిలో పాస్టర్ కనిపించారండి ఈరోజు అంటామా? అదిగో పలానా వ్యక్తి కనిపించారు అని చెప్తామా?
ఇప్పుడు టీచర్ అనుకోండి, మీ టీచర్ ఎక్కడ కనిపించినా మీకు టీచరా కాదా? ఎక్కడ కనిపించినా టీచరే. వాళ్ళు మారకూడదు. కొంతమంది ఉంటారు స్కూల్లో ఉన్నంతసేపు టీచరు, ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువైపోయింది. వాళ్ళు ఒక టీచర్ అంటే ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి, ఒక ఉద్యోగం అని, దానికి ఉన్న గౌరవం విలువ వేరు. కొంతమంది దాన్ని పాడు చేసుకుంటారు. మన విశ్వాసం కూడా అంతే. చర్చిలో ఉన్నంతసేపు చక్కగా భక్తి కలిగిన వారంగా ఉంటున్నాం, బయటికి వెళ్ళిన తర్వాత మరలా మనము మారిపోతున్నాం. నీ టీచర్గా ఉన్న నీవు ఒక స్కూల్లో ఎంత రెస్పెక్ట్గా ఉంటావో, సోషల్ మీడియాలోకి వచ్చి నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఆ రెస్పెక్ట్ నీకు ఉంటుందా? నీ స్టూడెంట్స్ దగ్గర కానీ, నీ టీచర్స్ దగ్గర కానీ, నీ కో ఎంప్లాయీస్ దగ్గర కానీ ఆ రెస్పెక్ట్ మనకి ఉండదు. ఆమె ఇక్కడ ఉన్నంతసేపు ఆమె సోషల్ మీడియాలో ఆ వేషాలు చూడండి అని చెప్పి ట్రోల్స్ చేస్తారు మళ్ళా. కాబట్టి సాక్ష్యం పొందుకొని ఉండాలి ఒక క్రైస్తవుడు. గాయకి ఆ సాక్ష్యం ఉందంట. మొదటగా గాయలో ఉన్న లక్షణం ఏంటి? వర్ధిల్లాలి, ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము మనం కూడా ఆత్మలో వర్ధిల్లాలి, గాయకుల లక్షణాన్ని. తర్వాత రెండవదిగా చూసినట్లయితే మనము ఆయన సత్యాన్ని అనుసరించి సాక్ష్యాన్ని పొందుకొని ఉన్నాడు. మరి 5వ వచనంగా ఒకసారి మనం చూసినట్లయితే, ప్రియుడా, వారు పరదేశులనైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసకి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చేది. ఇక్కడ మనం చూడాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సహోదర ప్రేమను కలిగి ఉన్నాం. పరదేశులుగా ఉన్న వారిని కూడా మనలో చూడండి, ప్రియుడా, వారు పరదేశులైనను అంటే మన వాళ్ళు కాదు, మన దేశం వాళ్ళు కాదు, మన సంఘం వారు కాదు, లేదా మన క్రైస్తవులు కాదు. వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదెల్లా, అదే కదా మన పొరుగు వారిని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పిన దేవుడు ఆజ్ఞ. క్రైస్తవులను మాత్రమే ప్రేమిస్తే నీ ప్రేమ ఇంకా అన్యులకు నువ్వు చూపించకుండా నీ ప్రేమను క్రైస్తవ ప్రేమగా చూపిస్తే దానివల్ల ప్రయోజనం ఏముంటుంది? అన్యులకి నీ ప్రేమ చూపించాలి, అన్యులను సాక్ష్యం పొందుకోవాలి, అన్యులను నీవు ఆదరించాలి. వాళ్ళు మమ్మల్ని తిడతారు. అవును, ఈ మధ్య క్రైస్తవులుగా ప్రతి ఒక్కరిని, క్రైస్తవులు కనబడిన ప్రతి ఒక్కరిని కొంతమంది నానా విధాలుగా మాటలు మాట్లాడుతుంటారు. వాళ్ళు చేసే దేవుని సేవ అయినప్పటికీ కూడా ఒక యూట్యూబ్ ఓపెన్ చేస్తే అందరూ విమర్శించేవాళ్ళే క్రైస్తవులు. మీ దేవుడు అట్లా, మీ దేవుడు ఇట్లా, మీ దేవుడు అట్లా, ఆయన అసలు దేవుడే కాదు. ఓపెన్ చేస్తే ఇవే యూట్యూబ్లో. వీళ్ళకి మరలా సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు మనకి ప్రేమించడం నేర్పించాడు, మన దేవుడు మనకి వినయ విధేయతలు నేర్పించాడు. వాళ్ళ దేవుడు వాళ్ళకి అవి నేర్పించుంటాడు. వాళ్ళు అంతవరకే మాట్లాడగలరు కదా. ఇప్పుడు ఇద్దరు బిడ్డలు కొట్టుకుంటున్నారు, మన బిడ్డ సాత్వికంగా ఉండి సరేలే వదిలేసి వచ్చేసింది, అవతల బిడ్డ గయ్యాలుగా ఉంటే ఫస్ట్ మనం ఎవరినంటాం? నీ తల్లి నిన్నట్టు పెంచింది, ఇంక వదిలేసేయండి వాళ్ళని అంటారు. పేరు ఎవరికి వెళ్తుంది? తల్లికి, తండ్రికి వెళ్తుంది. వాళ్ళ తండ్రి అట్లాంటోడు, అందుకే వాడు తయారయ్యాడు. వాళ్ళ తండ్రి సరిగా ఉంటే వాడు సరిగా ఉంటాడు. కాబట్టి నువ్వు నీ ప్రేమను చూపించాలి. నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడు మహోన్నతుడు, ప్రేమించడం నీకు నేర్పించాడు. నీ మందిరానికి వచ్చి నువ్వు ఏం నేర్చుకుంటున్నావు? ప్రేమను నేర్చుకుంటున్నావు. మందిరానికి వచ్చి తగ్గింపు జీవితాన్ని నేర్చుకుంటున్నావు. నీ మందిరంలో అంటే కొంతమంది ఇంకొక మాట కూడా చూసినట్లయితే, వాడు ఎవరు ఏం చేయలేడు, వాడు వేస్ట్. ఒకసారి గుర్తుపెట్టుకోండి, మనం మాట అన్నప్పుడు తిరిగి మనతో అన్నాడు అనుకోండి, వాడి గురించి మనం ఆలోచిస్తామా? మనం ఒక మాట అనేస్తే ఏం మాట్లాడకుండా గమ్ముగా వెళ్ళిపోతాడు అనుకోండి, వాళ్ళ గురించి ఆలోచిస్తామా? ఒక్కసారి ఆలోచించండి. ఏం అనకుండా వెళ్ళిపోతాడు చూడండి, వాళ్ళ గురించి ఆలోచిస్తాడు. వీడు ఎందుకు గమ్ముకి వెళ్ళిపోయాడు, వీడి తల్లి ఏం చేస్తాడు, గొప్పదేశం మా డాడీకి ఏమైనా చెప్తాడా, మా అమ్మకి ఏమైనా ఫోన్ చేస్తాడా, లేకపోతే రేపు ఇంకొక 10 మందిని తీసుకొచ్చి కొడతాడా? మాట అనేసి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనం ఏమి ఆలోచించము. కానీ మాట అనకుండా మౌనంగా వెళ్ళిపోతారు చూడండి. మన ఇంట్లో కూడా పెద్దలు మనం తప్పు చేసినప్పుడు తిట్టేశారనుకోండి, మనకు ఆ టైంకి అది అయిపోద్ది. తిట్టకుండా ఏమనకుండా కామ్గా ఉన్నారనుకో, మనకి వాళ్ళు మళ్ళీ మనతో మాట్లాడి తిట్టేంత వరకు ఆ భయం అట్లానే ఉంటుంది. ఈరోజు నువ్వు కూడా అంతే, నేను ఎవరైనా అన్నా కూడా, ఏమైనా అన్నా కూడా నువ్వు మౌనంగా వచ్చేసి నీ వెనక ఉన్నవాడు నీ పక్షాన్ని నిలబడతాడు. హల్లెలూయా. మనం మౌనంగా ఉండాలి, సాక్ష్యం పొందుకోవాలి, ప్రేమను మాత్రమే మనము చూపించాలి. పరదేశులుగా ఉన్న వారిని మనం ప్రేమించే పక్కన పెడితే, మన స్వదేశులు అంటే మన సంఘ విశ్వాసుల్ని మనము ప్రేమించలేకపోతున్నాం. సంఘ సహవాసంలో ఉన్నవారిని, మన ఇరుగు పొరుగు ఉన్న వారిని మనము ప్రేమించలేని స్థితిలో ఉన్నామేమో. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి.
మరి గాయికి ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదల్లా విశ్వాసానికి తగినట్టు. ఒక విశ్వాసిగా నీవు ఉన్నప్పుడు ఆ విశ్వాసానికి తగిన జీవితాన్ని నీవు జీవించాలి. ఒక విశ్వాసిగా నీవు ఉన్నప్పుడు ఆ విశ్వాసాన్ని నువ్వు చెడ్డ పేరు తేయకూడదు. నీ యొక్క విశ్వాసం మనం చేసిన ఒక తప్పు మనని, మన కుటుంబాన్ని, మన తరతరాలను కూడా మాయని మచ్చగా చూస్తారు. ఇప్పుడు నీ ఒక తప్పు చేస్తే నిన్ను, నీ సహవాసాన్ని, నీ సంఘాన్ని అలానే చూస్తారు. కాబట్టి విశ్వాసానికి తగినట్టుగా నువ్వు ప్రేమించాలి, విశ్వాసానికి తగినట్టుగా నీవు జీవించాలి. కాబట్టి ఈరోజు మనం కానీ ఈయన వాటిలో మనకి ఒక్కరం మన కిందకి వెళ్ళినట్టు చూసినట్లయితే, నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చింది. నీ ప్రేమను ఒక తల్లి బిడ్డని ఎలా ప్రేమిస్తుందో నీ సంఘాన్ని అలా ప్రేమించాలి. నీ పక్కన సహోదరుల బాధతో ఉంటే వాళ్ళని ఆదరించాలి. నీ విశ్వాసానికి తగినట్టుగా నీవు జీవించాలి. ఇంకొంచెం కిందగా చూసినట్లయితే, వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరిన గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. మనము సత్యములకు సహాయకులమగునట్లు అట్టివారికి ఉపకారము చేయబద్దులమై ఉన్నాం. మనం దేవుని ప్రేమను పొందుకున్న వాళ్ళం. ఒకరు మన మధ్యలోకి వచ్చినప్పుడు వాళ్ళ మంచి చెడులు మనము ఆలోచించాలి. మన ఇంటికి అక్కడ గెస్ట్ వచ్చారు అనుకోండి, వాళ్ళకి అన్ని సమకూర్చి వాళ్ళు వెళ్ళేంత వరకు కార్ ఎక్కి డోర్ క్లోజ్ చేసుకొని బాయ్ చెప్పేంత వరకు మనం అక్కడే ఉంటాం కదా. ఎందుకంటే మనకు ఒక మంచి పేరు రావాలని. నీ ప్రవర్తన కూడా అట్లాంటిది. ఇది ఒక రోజుతో ముగిసిపోయేది కదా క్రైస్తవ్యం అనేది. ఒక రోజుతో ముగిసిపోయేది కదా మన జీవితాలు అనేవి. మనం బ్రతికినంత కాలము ఈ యొక్క విశ్వాసాన్ని ఇలాగే మనము కొనసాగించాలి. ఆ ఉపకారం చేయడానికి మనము బద్ధులమై ఉండాలి, సహకారులుగా ఉండాలి. మందిర అవసరాలకి నీవు సహకారిగా ఉండాలి, మందిర పనుల్లో నీవు సహకారిగా ఉండాలి. పాస్టర్ గారికి లేకపోతే ఒక ప్రార్థన పెట్టుకున్నప్పుడు ఆ కుటుంబం వాళ్ళకి, ఆ కుటుంబం ఒక్కటే మన సహోదరియే కదా. నా చెల్లెలు ఒక ప్రార్థన పెట్టుకుంది, ఒక ప్రార్థన అంటే ఎంత పని ఉంటుంది. నా చెల్లెలికి నేను సహాయం చేయాలి. అవి ఒక్కటే ఎక్కడ చేసుకుంటుంది పాపం. నేను కూడా వెళ్ళి కొంచెం సహాయం చేద్దాం. యవనస్తులైన బిడ్డలు ఉన్నారు, అరే ఆ మైక్లని మోసుకుపోతారేమో, మనం కూడా వెళ్దాం. మన సహోదరుని ఇంట్లో ప్రార్థన తల్లిదండ్రులు చెప్పాలి, అరే పోయి ఆ ఇంట్లో మైక్లన్నీ పెట్టి సెట్ చేసుకొని రండి. అంటే సహోదర ప్రేమను నీవు చూపించాలి, నీ బిడ్డలకు నేర్పించాలి. సంఘ పరిచర్యలో పాల్గొనాలి, సంఘ పనుల్లో సహకారిగా ఉపకారిగా నీవు ఉండాలి. ఇటు లక్షణాలు కలిగినటువంటి గాయి నుంచి నువ్వు ఇవి నేర్చుకుంటావా, లేకపోతే ఇప్పుడు మనం కిందకి వెళ్తున్నాం, కిందకి వెళ్ళే కొద్దీ ఇంకొక వ్యక్తి ఇక్కడ మనకి తారసపడతాడు. మరి గాయగా మొదట మనం ఏం చూసాము, ఫస్ట్గా ఆయన ఏమవుతున్నాడంట, ఆత్మలో అభివృద్ధి పొందుతున్నాడంట. ఆత్మలో నీవు నేను కూడా అభివృద్ధి పొందాలి. రెండవదిగా చూసినట్లయితే ఆయన ఎలా ఉన్నాడంట, సత్యాన్ని, దేవుణ్ణి అనుసరించేవాడుగా, సత్యాన్ని అనుసరించేవాడుగా. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. మూడవదిగా మనం చూసినట్లయితే విశ్వాసానికి తగినట్టుగా ఆయన ఉపకారిగా సహకారిగా ఉంటున్నాడు, జీవిస్తున్నాడు. మరి కిందకు వచ్చినట్లయితే 9వ వచనం నుంచి నేను చదువుతున్నాను. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫే మమ్మును అంగీకరించుట లేదు. ఇక్కడ రెండో వ్యక్తి ఎవరు ఇప్పుడు మనకి, దియోత్రెఫే. ఈరోజు ఇద్దరు వ్యక్తుల గురించి మనం నేర్చుకోబోతున్నాం. మొదటి వ్యక్తి ఎవరు నేర్చుకున్నాం, గాయు. ఇది ఇంగ్లీష్లో గయాస్ అని ఉంటుంది అనమాట. మీరు ఇంగ్లీష్లో కూడా చదువుకోవచ్చు ఈ పేర్లు. ఈ పేర్లని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఎక్కడంటే అక్కడ కనపడవు మనకి. ఒక్కొక్క సంఘానికి పత్రికలు రాస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారు కానీ, పేతురు గారు కానీ, ఇట్లా యోహాను కానీ ఎవరైనా వీరి పేర్లు రాస్తున్నప్పుడు ఆ యొక్క పత్రికల్లో మాత్రమే కనిపిస్తారు. కాబట్టి ఈ పేర్లను మనము గుర్తుపెట్టుకోవాలి. గాయు అనే పేరు మనకి గుర్తుండిపోవాలి. తర్వాత ఇప్పుడు రెండో వ్యక్తి ఎవరు, దియోత్రెఫే. మరి ఈయన ఎట్లాంటి వాడు, ఈయన కూడా ఇదే సంఘంలో ఉన్నాడు, ఈయన కూడా ఇదే పరిచర్యలో ఉన్నాడు, ఈయన కూడా ఇదే ఊరిలో ఉన్నాడు. ఒకే వయస్సు, ఒకే సంఘము, ఒకే ఊరు, ఒకే జాతి, ఒకే రకమైన ఊరిలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు. కానీ వాళ్ళ మనసులు మాత్రం ఎలా ఉన్నాయి. గాయు మనసు మనం చూసాము, ఇప్పుడు దియోత్రెఫే మనసును చూస్తున్నాం. అయితే వారిలో ప్రధానత్వం కోరుచున్న దియోత్రెఫే మమ్మను అంగీకరించలేదు. ఈ దియోత్రెఫే మొదటగా ఏం కోరుకుంటున్నాడు, ప్రధానత్వం కోరుకున్నది ఎవరు, లూసిఫర్. నేను చాలా బాగా వాడుతుంది. ఎవరైనా మనకు ఒక చిన్న అప్రిసియేషన్ ఇచ్చామనుకో, పొగడ్తలు ఎలాంటివంట, మునగ చెట్టు ఎక్కించేటి. మునగ చెట్టు స్ట్రాంగ్గా ఉంటుందా అండి? మునగ చెట్టు చెయ్యేస్తే ఇరిగిపోయే మునగ చెట్టు అది. అట్లాంటి మునగ చెట్టు పొగడ్తలు ఎక్కించేది.
ఎవరైనా మనకి పొగడ్తి చేసినప్పుడు కానీ పొగడ్తి ఇచ్చినప్పుడు కానీ అదే దేవుని కృప అనుకొని సరే ఒక మంచి కాంప్లిమెంట్ మనకు వచ్చి దీన్ని మనం ఇంకా అభివృద్ధి చేసుకోవాలనుకోవాలి. కానీ నువ్వు చాలా బాగా పాడుతున్నావు లూసిఫర్ అన్నప్పుడు పక్కన వాళ్ళు ఉంటారు, కొంతమంది భజన చేసేవాళ్ళు, నువ్వు దేవుడే నీ పాటలకి మైమరిచిపోయాడు, మరి దేవుడికి పాటలు రావేమో, నువ్వు దేవుడి కంటే సూపర్ అన్నాడేమో. లూసిఫరు ప్రధానత్వాన్ని కోరుకున్నాడు. మనకి యెషయా గ్రంథంలో కనిపిస్తుంది. లూసిఫర్కి దేవుడు కొన్ని బిరుదులు కూడా ఇచ్చాడు. ఏంటి? తేజో నక్షత్రమా, వేకువ చుక్క. హల్లెలూయా. కొన్ని బిరుదులు సంఘంలో కొంతమంది కూడా ఉంటాయి, ప్రధాన గాయకులని, అదే సంఘబెలని, ఇలా చెప్పినప్పుడు వాళ్ళు మనం దేవుడు మనల్ని ఆ స్థానం పెట్టినందుకు మనం దేవుడికి స్తుతి చెల్లించుకోవాలి. మాట సింగరం అని కాదు, దేవుడు చక్కగా ఆరాధించవాలి, మనం ప్రార్థన చేసి అసలు నేర్చుకోకూడదు. అది ప్రార్థన చేస్తున్నావు, జ్ఞానం ఇవ్వు, నాకు ఇంకా నేర్చుకునే జ్ఞానం ఇవ్వు అని చెప్పి అడగాలి. నువ్వు వాక్యం బాగా చెప్తున్నావు అక్క అంటే, అబ్బా నేను సూపర్, పక్కన మాటలు ఉన్నాయి ఆ మాటలు వాళ్ళకి నచ్చే విధంగా అడుక్కోవాలి దేవుడు. అంతేగాని ప్రధానత్వం కోరుకోకూడదు మందిరంలో. నేనే అయితే నాకు నేను ఎప్పుడు వెళ్తే అప్పుడు నాకు పాట ఇవ్వాలి, నేను ఎప్పుడు వెళ్తే అప్పుడు నాకు వాక్యం ఇవ్వాలి, నేను ఎప్పుడు వెళ్తే అప్పుడు నాకు ప్రార్థన ఇవ్వాలి, నాకు సంఘాలు కుర్చీ వేసి కూర్చొని పెట్టాలి, నేను కింద కూర్చోవడం ఏంటి? ఇట్లా కొంతమంది ఉంటారు. పొరపాటున ఎవరికైనా పని చెప్పామనుకో, నాకు చెప్పలేదు, వాళ్ళకి ఎందుకు చెప్పారు? నాకేమైనా చెప్పారా? నాకైనా ప్రార్థన చేయమని చెప్పాడా? నాకైనా పాట పాడమని ఇచ్చాడా? ప్రత్యేక పాట ఉన్నప్పుడు ప్రత్యేక పాట నాకేమైనా ఇచ్చాడా? వర్షిప్ నాకేమైనా ఇచ్చారా? ఇట్లాంటి ప్రధానత్వం కోరుకుంటాం మనం. అంతేగాని నాకు పరిచయం ఇవ్వలేదే, నాకు వంట వండడానికి నాకు సమయం ఇవ్వలేదే, బాత్రూమ్ వండడానికి నాకు ఇవ్వలేదే అని మాత్రం అనుకో. ఈ యొక్క లూసిఫర్ వేషాలు వేస్తున్నారు ఇక్కడ కొంతమంది. అందులో మొదటగా ఎవరు కనిపిస్తున్నారు? దియోత్రెఫే. ఒకే ఊరు వాడు, ఒకే సంఘంలో ఒకే బోధ వింటున్న వారికి భిన్న మనస్తత్వాలు. నీకు అదే మాట చెప్తాను, వీళ్ళకి అదే మాట చెప్తున్నాను, కానీ తీసుకునే విధానం, ప్రధానత్వం నీకెందుకు? దేవుడే ఇక్కడ ముఖ్యుడు, దేవుడే మహిమ పొందాలి, అంతేగాని ఇంకెవ్వరికి మహిమ పొందడానికి లేదు. ఇంకో కుర్చీ వేసి కూర్చొని పెట్టచ్చు లూసిఫర్ని, ఎందుకంటే ఆయన పాటలు అంటే అంత ఇష్టం దేవునికి. ఇంకా కుర్చీ వేసి కూర్చో ఏమైంది అనుకోవచ్చు, కానీ ఆ గర్వము నెత్తికెక్కినప్పుడు ఆ యొక్క స్థానం ఎక్కడేస్తాడు? పాతాళానికి తొక్కేస్తాడు దేవుడు. కాబట్టి ప్రధానత్వం కోరుకో, దేవుళ్ళ ప్రధానత్వం కోరుకో, ఆరాధనలో ప్రధానత్వం కోరుకో, ఆయన అభివృద్ధిలో ప్రధానత్వం కోరుకోదు. అందరికంటే ముందు నేను రావాలి, అందరికంటే ముందు నేను దేవుణ్ణి ఆరాధించాలి, అందరికంటే ముందు నేను స్తుతించాలి, అందరికంటే ముందుగా నేనే దేవుళ్ళో పరలోక రాజ్యానికి వెళ్ళాలి, నా కుటుంబం ముందుండాలి. ఇలాంటి వాటిలో మనము హెచ్చింపు కోరుకోవాలి, ప్రధానత్వాన్ని కోరుకోవాలి. కానీ అంతేగా మనము హెచ్చించుకుంటూ దేవుడు అంతటి వాళ్ళము, మేము కూడా వాళ్ళంతటి వాళ్ళమే, వాళ్ళకి మాకేం తక్కువ, ఏం వాళ్ళకున్నది ఏంటి మాకు లేనిదేంటి అనుకోకూడదు. దియోత్రెఫేలో మొదటి లక్షణం ప్రధానత్వాన్ని కోరుకున్నాడంట. తర్వాత రెండవదిగా మనం చూసినట్లయితే చూడండి, చెడ్డ మాటలు. ఈయన దియోత్రెఫే మమ్మను అంగీకరించడం లేదు అన్న మాట కూడా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది కొన్ని బోధలు అంగీకరించారు. ప్రధానత్వం అంటే ఈ యొక్క లక్ష్యం ఎట్లాంటిదంటే, మనం చెప్పే వాక్యం వాళ్ళు అంగీకరించరు. ఈ వాక్యం ఈమెంది ఇట్లా చెప్పింది, కరెక్ట్ కాదు, అసలు నాకు వాక్యం వస్తే కదా, ఆయనేది అట్లా చెప్పాడు, వాక్యం లేస్తే వాక్యం బైబిల్లో ఉందని చెప్తాడు, నాకు చెప్తాడు, మాకు తెలియదు ఆ వాక్యము. మీకు తెలిసినప్పుడు మరి ఇళ్ళలోనే కూర్చోవచ్చుగా, మరి మందిరానికి రావడం ఎందుకు? మందిరానికి అయితే రావాలి, బిడ్డలు స్కూల్కి అయితే పంపిస్తావు, నీకు తెలివి ఉంది కదా, ఇక్కడ అందరూ చదువుకుని డిగ్రీ ఉంది, రేపు కేజీఆర్ బిడ్డలు పుడతారు, అమ్మాయి నేర్పించుకోవచ్చు, ఇంట్లో కూర్చోబెట్టుకుని బిడ్డకు నేను ఎంబీఏ చేశాను, నా బిడ్డకు నేను నేర్పించుకోవచ్చుగా. మరి మందిరానికి ఎందుకు రావాలి, స్కూల్కి ఎందుకు పంపించాలి? ప్రవర్తన నేర్చుకోవడానికి, నడవడిక నేర్చుకోవడానికి, నలుగురిలో ఎలా ప్రవర్తించాలి, నలుగురు ఎలా ఉన్నారు, సమాజం ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకోవడానికి, బిడ్డకి మంచి చెడు తెలియడానికి తల్లి అయితే చెడు నేర్పించదు, మంచిగా నేర్పిస్తుంది. మన మందిరానికి వస్తే మంచి చెడు తెలుస్తాయి, సహవాసం అంటే ఏదో తెలుస్తుంది, సంఘం అంటే ఏదో తెలుస్తుంది, విశ్వాసులు అంటే ఏంటో తెలుస్తారు, వీళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా ఉంటారు, మన జీవితం ఎలా ఉంది, వీళ్ళ సాక్ష్యం ఏంటి. కొంతమంది సాక్ష్యం చెప్పినప్పుడు మనం వింటూ ఉంటాం, అరే మన జీవితంలో ఇలా ఎందుకు జరగలేదు, అరే దేవుడు వాళ్ళకి చేసిన దేవుడు నాకెందుకు చేయడు, అరే వీళ్ళ విశ్వాసం ఎంత గొప్పదా, ఎన్నో విషయాలు మనము ఇక్కడ నేర్చుకుంటాం. కాబట్టి మందిరానికి వచ్చిన వాళ్ళు దేవుడు ఉన్నాడని తమ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునేవారని వాక్యం చెప్తుంది. అంతేగాని హెచ్చింపు కోరుకోమని లేదా గర్వపడమని వాక్యము
చెప్పడం లేదు, అనుసరించడం కదా, అంగీకరించట్లేదంట. ఆయన యోహాను గారిని ఆయన అంగీకరించడం లేదు, ప్రధానత్వాన్ని కోరుకుంటున్నాడు. మమ్మల్ని అంగీకరించట్లేదు. కొంతమంది వాక్యాలను అంగీకరించరు, క్రైస్తవ్యాన్ని అంగీకరించరు, ప్రతిదానికి ఆటంకాలే. ఆ కిందకు వచ్చి చూసినట్టుగా రెండవ లక్షణం ఏంటంటే, వాడు మమ్మల్ని గూర్చి చెడ్డ మాటలు వదులుచు, అది చాలదన్నట్లుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొని మనస్సు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. ఇందా చెప్పాను మొదటగా, గాయం ఏమని పిలిచాడు? ప్రియుడా అని పిలిచాడు. దేవుడు ఈరోజు నిన్ను నా ప్రియురాలా, లేకపోతే నా ప్రియమైన బిడ్డ, నా తల్లి, నా కుమార్తె అని పిలుచుకుంటున్నాడు. కానీ అదే యోహాను అదే నోటితో మరి ఇక్కడ ఏమంటున్నాడు? వాడు. కానీ ఇంగ్లీష్ బైబిల్లో హీ అని ఉంటుంది, కానీ హిబ్రూ దాని లాంగ్వేజ్ని భాషాంతరం చేసినప్పుడు ఈ వాడు అనేటువంటి రెస్పెక్ట్ లేని ఒక మాటనే వచ్చిందండి. వాడు అనిపించుకునేటువంటి స్థితిలో నీవు ఉన్నావో, లేకపోతే ప్రియుడా అని పిలిపించుకునే స్థితిలో నీవు ఉన్నావో మనము జ్ఞాపకం చేసుకోవాలి. వాడు చెడ్డ మాటలు వదలచ్చు అంటే ఈయన ఈ మాట చెప్పాడు అంటే వాళ్ళు ఆయన అన్నట్టేగా. ప్రధానత్వం కోరుకుంటూ ఆటంకపరిచిన ఆయన, అంగీకరించిన ఆయన వారిని సూటిపోటి మాటలు ఉండొచ్చు, చెడ్డ మాటలు వారిని పలుకుండొచ్చు, అది చాలదన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక. ఇలాంటి వాళ్ళు కొంతమంది కొన్ని చర్చెస్లో ఉంటారు. పెద్ద పెద్ద సంఘాలు మీరు చూసినట్లయితే అక్కడ డినామినేషన్ ఉంది. అంటే ఎలా వర్షి ఒకరు ఆరాధన జరిగితే పాల్గాలు ఉన్నారు, ఆయన సతీష్ కుమార్ గారు కుటుంబ ఆరాధన ఆయన కూడా దానికి కొంతమంది ఉంటారు. ఎట్లుంటారంటే చెబుతారనమాట, చెరిపేవారుగా ఉంటారు. తాను సహోదరుని చేర్చే వాళ్ళకు మాటలు అది చాలదన్నట్టుగా కొత్త వారిని మీరు ఆదరించడం కోపాన్ని కూడా ఆటంకపరచు వెలివేయుచున్నారు. సహోదరులు తాను చేర్చుకున్న వారిని చేర్చే వారిని ప్రేమించలేవు. ప్రేమించే వారిని నీవు ఆటంకపరిచే దానిలా ఉన్నావా? ప్రేమించే వారిని కూడా మనము ఆటంకపరిచే వారముగా ఉన్నామా? అది అమ్మ సామెతుంది కదా, తినదు అడుక్కొనివ్వదు అని. అమ్మ పెట్టదు అడుక్కొనివ్వదు. మనము ప్రేమించము, ప్రేమించే వారికి వంకలు పెడతాము, వారిని వేలేస్తుంటాము. కొత్తగా వచ్చిన పాప సహవాసంలో కొత్తగా వచ్చారు అనుకోండి, వాళ్ళకి లేనిపోని చాడీలు, వాళ్ళు అట్లా వీళ్ళట్లా ముందుగానే హింట్స్ ఇచ్చేస్తారు. మరి ఆ కొత్తగా వచ్చిన వారు ఆ మనసుతోనే వారిని చూస్తారు. ఒకవేళ ఇట్లాంటి వాళ్ళు ఆల్రెడీ చెప్పారు కదా. నీవు ఏ రకమైన బుద్ధిని కలిగి ఉన్నావు? మరి మందిరంలో ఏం నేర్చుకుంటున్నావు? చెడ్డ మాటలు ఎట్లా వస్తాయి నీ నోట్లో? ఒక దైవజనులు కానీ లేకపోతే సంఘ సహవాసంలో ఉన్నవారు కానీ చెడ్డ మాటలు ఎట్లా పలుకుతావు? ఆయనకి ఎంత బాధ కలగకపోతే చెడ్డ మాటలు వదులుతూ ఉంటారు చెడ్డ మాటలు. వీళ్ళందరూ ఎట్లాంటి వారంటే సేవకులు, వ్యతిరేకులు. చూడండి సంఖ్యాకాండము 16వ అధ్యాయం 3వ వచనం చదవాలి. సంఖ్యాకాండము 16వ అధ్యాయం, సంఖ్యాకాండము 16వ అధ్యాయం. మోషే అహరోనులకు, మోషే అహరోనులు ఎవరండి? దేవుని సేవకులు, దేవుని ఆరాధించేవారు, ఒక సైన్యాన్ని నడిపించినటువంటి ఇద్దరు వ్యక్తులు. మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొనుచున్నారు. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే చెరుపుతారు ప్రజల్ని. ఏమి యెహోవా వాళ్ళు చెప్తేనే వాక్యమా, ఆమె చెప్తేనే వాక్యమా, లేకపోతే ఆ మందిరంలోకి పోతేనే వాక్యమా? వీళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే అక్కడే ప్రభువు లేడు, మనం ఎక్కడుంటే దేవుడు ఏం చెప్పాడు వాక్యము, ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే కూడి నా నామమున ఆరాధిస్తారో వారి మధ్యన ఉంటానని చెప్పాడు కదా. మరి అక్కడికి వెళ్తేనే మందిరమా, ఆ మందిరమే మందిరమా, ఆ పాస్టరే పాస్టర్, వద్దు మా పాస్టర్ రండి, లేకపోతే మా సంఘానికి రండి, లేదా మనమే ఇంకొక సంఘంగా ఏర్పడదు, ప్రతిదానికి వాళ్ళకి ఏంది ఫోన్ చేసింది అంటే ఇలాంటి మాటలు ఎన్నో 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 చెరిపే మాటలు. కొత్తగా వచ్చిన వారికి కానివ్వండి, పక్కన వారికి కానివ్వండి. నీవు ఎలా ఉన్నావు ఈరోజు? దియోత్రెఫ్ ఎలా ఉన్నావా, గాయులా ఉన్నావా?
విశ్వాసంలో అంటుకట్టబడుతున్నావా? ఆత్మలో వర్ధిల్లుతున్నావా? సహవాసిగా సాక్షి పొంది ప్రేమ చూపిస్తున్నావా? లేకపోతే ప్రధానత్వాన్ని కోరుకొని సహవాసాన్ని చెరుపుతున్నావా? చెడ్డ మాటలు పలుకుతూ వచ్చేవారిని పోయేవారిని మందిరానికి సక్రమంగా రానీకి ఆటంకపరచక. ఈరోజు హిందూస్ చేసే పని అదే. అందరూ కాదులేండి, కొంతమంది యూట్యూబ్లో ఎంత మాట్లాంటారు. క్రైస్తవం ఇందాకే చెప్పుకున్నాం, ఎన్ని మాట్లాంటారు, ఆటంకపరుస్తూ ఉంటారు. మీ దేవుడు గొప్ప దేవుడు కాదు అని, అసలు దేవుడే కాదు, 3 దేవుళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటారు. పాపం మరియమ్మని ఎన్ని మాట్లాంటారు. అవన్నీ మనము విని గమ్ము ఉండాలి. దేవుడే వాళ్ళ పక్షాన న్యాయం తీరుస్తాడు. కాబట్టి ఈ గాయు 3వదిగా ఆటంకపరిచేవాడుగా ఉన్నాడు, అందరు వచ్చేవారిని పోయేవారిని. అందుకని ఆయన ఏమంటున్నాడు చూడండి, ఓకే, వారిని చేర్చుకొనక మనస్సు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకుందును. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుంటాడట దేవుడు. ఈరోజు నిన్ను నన్ను కూడా నేను వచ్చినప్పుడు తీర్పులో రాకడలో నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటాడట. మరి మంచిగా గాయులాగా జ్ఞాపకం చేసుకుంటాడా? లేకపోతే వాడు వీడు అని రెస్పెక్ట్ పోగొట్టుకొని ప్రధానత్వాన్ని కోరుకున్నావు. ప్రధానత్వం కాదు కదా, ఆఖరికి నీకు రెస్పెక్ట్ కూడా దొరకదు. ఇక్కడే కాదండి, మనం ఎక్కడ పని చేసినా, మనం ఏ స్థితిలో ఉన్నా, మనకి ఇచ్చిన స్థితి, నేనున్న స్థితిలోనే సంతృప్తిగా జీవించే కృపను నాకు దయచేయి. అంతే, అంతకు మించి దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు. నీకై నీకు కోరుకో, హెచ్చింపు కోరుకోవద్దు, ప్రధానత్వాన్ని అస్సలే కోరుకోవద్దు. ఇంతకుముందు ఒకసారి చెప్పాను, ఒక పెళ్ళికి పిలిచినప్పుడు లేదా ఒక ఫంక్షన్కి పిలిచినప్పుడు నీవు ముందుగా వెళ్ళి ముందు ప్లేస్లో కూర్చున్నావు అనుకో, వాళ్ళు వచ్చి ఈ ప్లేసెస్ విఐపీకి అమ్మ లేచి వెనక కూర్చో అంటే ఆ స్థితి ఎలా ఉంటుంది? లేకపోతే నువ్వు ఎక్కడో వెనక కూర్చుంటే వాళ్ళ దగ్గర నుండి వచ్చి నీ చేయి పట్టుకొచ్చి ముందు కూర్చొని పెడితే నీ స్థితి ఎలా ఉంటుంది? మనం ఎప్పుడు కూడా హెచ్చింపు కోరుకోకూడదు, తగ్గింపులోనే ఉండాలి. తగ్గింపులోనే హెచ్చింపబడ్డావు. హల్లెలూయా. 3వదిగా మనం చూసేటట్టు ఆటంకపరిచేవాడిగా ఉన్న ఈ యొక్క దియోత్రెఫే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడంట. నేను వచ్చినప్పుడు నీ సంగతి చూస్తాను, హెచ్చరిస్తున్నాడు యోహాను. నీ గురించి వింటున్నా, నువ్వు చేసే పనులన్నీ నాకు తెలుస్తున్నాయి. సంఘాన్ని చెరుపుతున్నావంట, ఆటంకపరుస్తున్నావంట, మమ్మల్ని ఆటంకపరిచావు, మమ్మల్ని చెడ్డ మాటలు పలికావు. ఇప్పుడైతే నేను దూరంగా ఉన్నాను, త్వరలో నేను రాబోతున్నాను. నేను వచ్చినప్పుడు నీ సంగతిని జ్ఞాపకం చేసుకుంటాను. ఇదిగో నేను వస్తున్నా, తీర్పు తీరుస్తా, నీ సంగతి అప్పుడు చూస్తా. ప్రియుడా, చెడు కార్యములు కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. తిట్టి మరలా చెప్తున్నాడు, చెడు కార్యాలని విసర్జించు. ఈరోజు దేవుడు కూడా కోపించుచు వాత్సల్యం చూపే దేవుడు. అట్టి ప్రేమను మనము నిర్లక్ష్యం చేయకూడదు. అట్టి ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనుషుల వలన మనము మారకూడదు. దేవుని ప్రేమ వల్లనే మనం మారాలి. ఆ దేవుని ప్రేమనే మనము పంచాలి. ప్రియుడా, చెడు కార్యములు కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచువాడు కాడు. దేవుని చూడడు అంటే వాడు ఎక్కడుంటాడు? పోయి పాతాళంలో ఉంటాడు, దేవుణ్ణి చూడలేడు. మేలు చేసేవాడే దేవుని సంబంధి. రేపు తీర్పు దినాన దేవునితో మనం వెళ్ళాలి, దేవుని రాజ్యంలో ఉండాలి. స్తుతించుకుంటూ కీర్తించుకుంటూ పాటలు పాడుతూ సంతోషంగా రాజ్యంలో ఉండాలి. కానీ దేవుణ్ణి చూడకుండా చీకట్లోకి వెళ్ళిపోయి మనము ఉండకూడదు. దిమేత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యం పొందినవాడు. ఇక్కడ ఇంకొకరు కూడా మన దేవుణ్ణి చూపిస్తున్నారు. ఇదే సంఘంలో, ఇదే చర్చ్లో ఇంకొక వ్యక్తి గురించి కూడా చెప్తున్నాడు. అతను కూడా మంచి సాక్ష్యం పొందుకొని ఉన్నాడంట. మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాను, మా సాక్ష్యము సత్యమైనదని నీవు ఎరుగుదువు. హల్లెలూయా. సంఘంలో నీకు సాక్ష్యం ఎట్లున్నది? ఇదో గాయులాగా ఉన్నావా, లేకపోతే దియోత్రెఫేలా ఉన్నావా? మొదట మనం అడిగిన ప్రశ్న, నీవెవరు అనే దానికి ఇప్పుడు బాగా సమాధానం చెప్పుకోవాలి. నీవు గాయులా ఉన్నావా, లేకపోతే దియోత్రెఫేలా ఉన్నావా? గాయులాగా మంచిగా సాక్ష్యం పొందుకుని ఉన్నావా, దియోత్రెఫేలా చెడ్డగా సాక్ష్యం పొందుకుని ఉన్నావా? నీ సంఘ విశ్వాసులు, లేకపోతే నీ సంఘ సహవాసులు, లేకపోతే నీ యొక్క కాపరే నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఇదిగో పలానా బిడ్డ మంచి విశ్వాసి, నాకు అన్నింటిలో సహకారిగా ఉంటుంది, మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని ఆదరిస్తుంది, ఆ ప్రేమ వర్ణించలేము, తండ్రిని ప్రేమించినట్టు మమ్మల్ని ప్రేమిస్తుంది అనే సాక్ష్యాన్ని నీవు పొందుకొని ఉన్నావా? లేకపోతే ఆమె గురించి చెప్పడానికి లేదండి, పాస్టర్ దాకా అవసరం లేదు, సహవాసులే చెప్పేస్తాం. ఆమె నోటికి మనము పోలేము. మందిరంలో ఉన్నంతసేపే ఆమె వేషధారణ. ఇంటికి వచ్చి చూడండి ఆమె గురించి. మమ్మల్ని కూడా నానా మాటలు తిడుతుంది, మమ్మల్ని మీ గురించి చెడ్డ మాటలు చెప్పి మార్చేస్తుంది.
మార్చేస్తుంది అంటే ఇక్కడ ఆడవాళ్ళే కాదు, మగపిల్లలు కూడా అందరికీ వర్తిస్తుంది. ఆయన కాదు, ఆడున్నంతసేపు అట్లా మాట్లాడతాడు. ఇటు వచ్చిన తర్వాత మరలా వాళ్ళ గురించే మాకు చెప్తాడు. మమ్మల్ని విశ్వాసాలు ఎదగనీయకుండా ఆ మందిరానికి పోవాలా వద్ద ఆలోచనలో పడేస్తాడు. సో ఇలా ఉన్నారు. గాయులా ఉన్నావా? దియత్రెఫేలా ఉన్నావు? గాయులాగా ఆత్మలో వర్ధిల్లుతూ దేవునికి విశ్వాసముగా ఉంటూ అందరినీ చేర్చుకుంటూ నీ ప్రేమను పంచుతూ ఎవరి సహవాసులతోనే కాకుండా పరదేశులకు కూడా అన్నిలో కూడా నీ ప్రేమను పంచుతూ సాక్ష్యం పొందుకున్నావా? లేకపోతే దియోత్రెఫేలాగా అందరితో ఆటంకపరుస్తూ అందరినీ అడ్డగిస్తూ చెడ్డ మాటలు మాట్లాడుతూ సంఘ సహవాసాన్ని చెరుపుతూ సంఘంలో ప్రధానత్వాన్ని కోరుతున్నావు? ఈరోజు నీవు ఎవరివి అనే ప్రశ్నకి దేవుడు నేను నీ ముందు ఇద్దరు వ్యక్తులను పెట్టాడు. ఆ ఇద్దరు వ్యక్తులను ఎవరో నువ్వు జ్ఞాపకం చేసుకో. కాబట్టి వచ్చే వారం కూడా క్విజ్ అడుగుతాను కదా, ప్రతి వారం అడుగుదాం అనుకుంటాం కదా. క్విజ్ ఈరోజు ఏ వాక్యం అయితే చెప్పానో దాని నుంచి నేను క్విజ్ అడుగుతాను ఇక్కడ నుంచి. ఎందుకంటే ఈరోజు విన్న వాక్యం మరలా ఒకసారి మనము నెమరేసుకోవాలి, ఇంటికి వెళ్తే ఒకసారి చదువుకోవాలి. చదువు రాని వాళ్ళు మనకి యూట్యూబ్లో ఎట్లాగో ఈ వీడియోని అప్లోడ్ చేస్తారు. ఒకసారి ఆ యూట్యూబ్లో వీడియోని ప్లే చేసి ఒకసారి మరలా మాటలు వినండి. మాటలు విని ఆ యొక్క వాక్యాన్ని ఒక 2-3 సార్లు వినండి. ఆ పేర్లు, ఆ యొక్క లక్షణాలు గుర్తుండిపోతాయి. ఈ కొద్ది మాటలు దేవుడు తన ఇంట్లో దీవించి ఆశీర్వదించినగా. భాస్కర్ ప్రార్థన చేస్తాం.